గోధుమ పిండితో స్వీట్ దోశ అంటే చాలామందికి ఇష్టం కదా. చాలా సాఫ్ట్గా అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి కావాల్సినంత గోధుమ పిండి అయితే యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే మైదా కూడా వాడచ్చు. నేను మైదా అంత హెల్దీ కాదు కాబట్టి గోధుమ పిండితోనే చేస్తున్నానండి. గోధుమ పిండితోనే చాలా టేస్ట్గా వస్తాయి. ఇక్కడ నేను 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్ బెల్లం అయితే వేసాను. ఇక్కడ నేను ఆర్గానిక్ది బెల్లం పౌడర్ అయితే వాడుతున్నాను. మీరు నార్మల్ బెల్లం కూడా వేసుకోవచ్చు. బెల్లం పౌడర్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసి అలాగే యాలకుల పొడి కూడా వేసుకొని ముందు పొడిపిండిని అయితే కలుపుకొని తర్వాత కొంచెం వాటర్ అయితే పోసుకొని ఇలా తగినంత కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కకైతే పెట్టుకోవాలి. మూత పెట్టి ఒక 1/2 అవర్ పాటు ఉంచుకుంటే పిండి చాలా బాగా నానుతుంది. ఇప్పుడు ఈ పిండిని దోశల పెనం మీద దోశలాగా వేసుకోండి. నేను ఇక్కడ నేతితో కాలుస్తున్నాను. ఖచ్చితంగా నేతితో కాల్చుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవి దగ్గర బొబ్బట్ల టేస్ట్లో అయితే వస్తాయి. ఇంతేనండి, మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా అలాగే చాలా త్వరగా అయితే ఈ స్వీట్ని చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి.